నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి ఆలయ భూమి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం, భూమి పూజ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనంకి గుండెమడకల గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ ₹1 కోటి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండెమడకల గ్రామంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, గ్రామస్తులు పలుసార్లు విజ్ఞప్తి చేశారన్నారు. నేడు ఈ మహత్ కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే కాబట్టి దానికి ఇంకొక మార్గం ఉంది. ఇది ప్రత్యేకంగా ఈ గ్రామం అలాంటిది. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనం సంజీవరెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామం. తర్వాత ఆనం వెంకటరెడ్డి గారు, తర్వాత వివేకన్న, నేను, మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మమ్మల్ని అభిమానించేటువంటి గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామం చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంది. కాకుంటే మేము ఓబుల్లెడ్డితో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం, తయాదా పడుతుంటాం, మళ్ళీ సంతోషంగా కలిసిపోతుంది. అది మా మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు. ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది. నల్లగండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండ మీద ఆలయం ఉంది. దానికి నిధులు కావాలి, నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అని అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి నల్లగండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అనేక మంది దాతలు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో దాతలు లేక ప్రభుత్వమే కావాలని కాదు, అనేక మంది దాతలు ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించి ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులకు ఆ దైవ దర్శనంతో ఆధ్యాత్మికతని ప్రసాదించడంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు. చాలా సంతోషం. దేవాదాయ శాఖ ధూపదీప నైవేద్యం అనేటువంటి కార్యక్రమం ఉంది. దానిలో కూడా మీ గ్రామానికి అవసరం అనుకుంటే నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా ఆల్రెడీ ఇప్పుడు మా వాడు చెప్తున్నాడు. ఆల్రెడీ శాంక్షన్ చేశారు. 5 గుళ్ళకి మేము అడిగితే 5 గుళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఇవాళ 5,600 గుడుల్లో ఈ రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలని మనం ఇస్తూ ఉన్నాం. 63 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అవుతాం. ఇంత పెద్ద మొత్తం మీద ఇస్తూ కూడా ఇవాళ ఇంకా ఎక్కడైనా అవసరం అనుకుంటే ఇవ్వడానికి ఇవన్నీ ఉన్నాయి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి ₹3,000 నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.